సర్కార్ నిన్న తమిళనాడుకు పోయి చెప్తున్నాడు ఆయన ఎన్నికల ప్రచారానికి. అసమర్థుడైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మాది డబుల్ ఇంజిన్ సర్కార్, మా డబుల్ ఇంజిన్ సర్కార్ అనుకున్న సమయానికి అనుకున్న పనులు ఈ రాష్ట్రంలో మేము చేస్తున్నాం, కాబట్టి మీరు కూడా తమిళనాడులో డబుల్ ఇంజిన్ సర్కార్కి ఓటేయండి అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ను, ఆ అసమర్థుడైన ముఖ్యమంత్రిని, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన ఇంజిన్కే, మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదురా స్వామి మీకు. మీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయిన బండికే డీజిల్ లేదు, ఈరోజు ఆగిపోయింది. ఇంకెక్కడ మీ డబుల్ ఇంజిన్ సర్కార్? నో స్టాక్ అనే బోర్డు, ప్రజలారా, డీజిల్ పెట్రోల్ బంకులలో మాత్రమే నో స్టాక్ బోర్డు అని మీరు కొత్తగా ఏమని అనుకుంటున్నారేమో, పొరపాటు. సంవత్సరం కాలమైంది ఈ రాష్ట్రంలో నో స్టాక్ అనే బోర్డు ఏర్పడి. ఒక డీజిల్ పెట్రోల్ దగ్గరనే కాదు నో స్టాక్ బోర్డు వచ్చినది. ఒక్కసారి గమనించండి, నో స్టాక్ బోర్డు ఎక్కడెక్కడ ఉందనేది మనం ఒకసారి చూద్దాం, ఏడాడ ఉందనే దానికి. నాకు తెలిసినంతవరకు అయితే, నేను గమనించిన వాటిలో అయితే, గ్యాస్ సిలిండర్లకు నో స్టాక్, వంట చేసే గృహిణులకు గ్యాస్ సిలిండర్ నో స్టాక్. కరెక్టా కాదా మహిళలారా, మీరే చెప్పండి. రైతులైతే యూరియా మూటలకు నో స్టాక్, యూరియా మూటలకు నో స్టాక్. వాహనదారులకు డీజిల్ పెట్రోలు నో స్టాక్. ప్రభుత్వ హాస్పిటల్ లేకపోతే మందులు నో స్టాక్, మందులు నో స్టాక్.